అన్నా ఏంటన్నా ఇది? ఒక్క మాట ఫోన్లో చెప్పుండొచ్చుగా. రేయ్, ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళు కప్పి అమ్మాయిని తీసుకెళ్లాడంటే ఏం పీకుతున్నారా మీరు? కలెక్టరు కమిషనరు చేతులు కట్టుకుని నిలబడతారు. అవమానరా. వారికి ఇంకో కుటుంబం కూడా ఉందా? ఇంతవరకు తెలియదే. ఇప్పుడు అదా ముఖ్యం. యాక్షన్ వేసుకొని నువ్వు మోసం చేయట్లా, మూసుకోవై చాలుగానే. కమిషనర్ నెంబర్ ఎంతయా? ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతా. మొహం చూడు మొహం. నేను వదిలితే ఊరంతా టౌకేసేలా ఉన్నావే. ఆ డ్రైవర్ నే బెదిరించాడు. నలుగురికి తెలిస్తే అవమానం కదా. వాడిని ఇక్కడికి పిలిపించి మాట్లాడదాం. ఏ ఫ్రాడు నర్మయ్, పిలిపించి మాట్లాడతాడంటేనా? మాట్లాడితే భయం బాది, తర్వాత మనం ఈ వృత్తి చేయలేం. రే శ్రీశైలం, ఏంట్రా ఇది? మన ఎంగిలికుడిది నీ బతికిన వాడు. తప్పంతా నాదే. పొద్దున్నే లేపేసి ఉండాల్సింది. పాపను వదిలేస్తే నా కళ్ళల్లోనూ దుమ్ము కొట్టి వెళ్ళాడు. అన్నా, ఇంకో గంటలో మీ అమ్మాయి ఇక్కడ ఉంటుందన్నా. నాకు నా కూతురు ముఖ్యం కాదురా, వాడి చావే ఇప్పుడు నాకు ముఖ్యం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను చేసిన దాంట్లో తప్పే ఉంది. నచ్చలేదా? ఇలా చూడు, బస్ స్టాండ్లో నన్ను చంపడానికి వచ్చినప్పుడు మొదటిసారి నా ప్రాణాలకి భయపడి పారిపోయి వచ్చాను. నీకోసం, నిన్ను ఎలాగైనా చూడటం కోసం. నచ్చకపోతే చెప్పు, నిన్ను తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. లేదు లేదు, నాకు మీరు నచ్చారని చెప్పగానే మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. కానీ మా నాన్నెవరో తెలిసి కూడా నీ దగ్గర దాచాను అనుకోవద్దు. నిజంగా ఇక్కడ జరిగేది ఏది నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు మా నాన్నకి ఇక్కడ ఇంకో భార్య ఉంది. ఆయన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది. ఈ విషయాలు కాక మా అమ్మ ఇంకేం చెప్పలేదు, నేను ఏమీ అడగలేదు. నన్ను నమ్ము చంద్ర. ప్లీజ్ నన్ను నమ్ము చంద్ర. ఇప్పుడు నేను ఈ పిల్లని తీసుకొచ్చినోడివి ఎక్కడికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు ఇక్కడున్నట్టు తెలిసిందో ఇక అంతే, నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు. బయలుదేరు, ఎటైనా వెళ్ళిపోండి. వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందని తెలియకుండా నిల్చుంచుడు. నువ్వు రమ్మనగానే నీ వెనక వచ్చింది ఆ పిల్ల కోసమైనా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఏదో ఓ చోటికి వెళ్ళరా. వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా? పారిపోయేది దాక్కోవడానికి కాదు, బతకడానికి. వచ్చేసరే, ఇప్పుడేం చేయడు? వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే, విన్నారా? అనుభవించు. వచ్చేసారి చూడు, ఇప్పుడేం చేయబోతావు? ఎలా తప్పించుకుంటావు? మన లాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుకోవడాలే జీవితం. ఇది మన తలరాత. పొండి, ఎలాగైనా చావండి. జలకంట, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసే తీరాలి. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని పైకి రానికుండా ఆపే తీరాలి. చంద్ర, ఏదో ఒకటి చేయి చంద్ర, ప్లీజ్. ప్రమీలక్క, నీళ్ళ ట్యాంక్ వచ్చింది. ఏంటి నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? ఏంటక్క నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? అవుననుకుంటా, ఎవరో కేకేశారు. త్వరగా బిందెలు తీసుకొని బిందెలు తీసుకురండి. నీళ్ళు వచ్చాయట. బిందెలు తీసుకురండి. ఫ్యామిలీ ప్లానింగ్ కి దానికి సంబంధం లేదు. కమలమ్మ, బిందెలు తీసుకురా. మీకే చెప్పేది, త్వరగా నడవండి. అబ్బా, అదే నడవండి. త్వరగా. నీళ్ళైపోతాయి, త్వరగా రండి. బుద్ధుందట, కళ్ళు కనిపించట్లేదు. చూసాడ్రా యాదవ్ సన్నాసి. నువ్వేంటి ఇక్కడ?
నేనేరా ముందుగా వచ్చాను. పట్టుకోండి రా వెధవని. నా కొడుకు బిల్డింగ్ వెనకాల తాడు కట్టుకుని పారిపోతున్నాడు. పదండ్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? మచిలీపట్నం వెళ్తుంది. 2 టికెట్లు ఇవ్వండి. 300 ఇవ్వు. మచిలీపట్నంలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలీదు. నాకు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకేమైనా అవుతుందని నాకు భయంగా ఉంది. ఇక నాకు నువ్వే ముఖ్యం. భయపడకు, నాకేమీ కాదు. నీకు వయసుడికి నాకు వయసుడికి తలంతా నెరిసి నేను ముసలోనైన తర్వాతే చస్తాను. భయపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు తప్పుకో. కష్టపడి తింటే ఒంటికి పడుతుంది, బలవంతంగా లాక్కు తింటే ఎక్కడ పడుతుంది? సిగ్గుమాల యాదవులు వీళ్ళంతా రౌడీ యాదవులు సార్. రోజు ఇదే తంతు. అప్పనంగా అది ఇవ్వు ఇది ఇవ్వు అని లాక్కుపోతా ఉంటారు. ఆడదేవో బతికేనా? 100 రూపాయలు సంపాదించుకున్న పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉన్నాను సార్. పడుకోగానే నిద్రాడుతుంది. ఇలా బతుకులు దేంతని గండం 100 ఆయుష్ను. ఒకటి పోలీసుల చేతిలో చేస్తారు, లేదా వాళ్ళే పొడుచుకుని చేస్తారు. ఏదో వాగుతున్నాను అనుకుంటున్నారా? కడుపు రగిలిపోతుంది సార్. చెమటోడు సంపాదించింది ఇలా లాక్కుపోతున్నారే, ఆడు బాగుపడతారా? నిజంగా బాగుపడరు. ఏంటి ఆలోచిస్తున్నావు? 100 రూపాయలు ఎలా సంపాదించగలనా అని చూస్తున్నాను. ఎప్పుడైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్ర. 100 మార్గాలున్నాయి. ఇది నీకై నువ్వే చెప్పాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. చూసావా, చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు. అది నిజమైంది కదూ? విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా? విజయవాడలో మా రిలేషన్ ఒకరున్నారు, టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ ఊరు వెళ్దాం మనం. నీకు తగినట్టుగా ఒక పని, నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది. అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. వెళ్దాం చంద్ర. ఎస్టీడీ బూత్ ఇక్కడికి దగ్గరలో ఉందా? ఆయనకు ఒక ఫోన్ చేద్దామా? నేను ఖాళీని మాట్లాడుతాను. ఏంటి ఫోన్ చేసావట? సెల్ ఫోన్ వైన్ షాప్ లో వదిలేశాను. ఛార్జ్ డౌన్ అయింది, అందుకే ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు. కూతుర్ని అలాగా? ఏమిటి మనది? మన జలకంట రవణ కూతుర్నా? సరే
సరే వదిలే, నేను చూసుకుంటాను. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. భాగ్య, నువ్వు ఫోన్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి విజయవాడకి ఏమైనా బస్సు ఉందేమో చూసి వస్తాను. లేదంటే తన కాల్ టాక్సీ తీసుకొస్తాను. ఆ. సరే సరే, నేను చూసుకుంటాను. రేయ్, మన జలకంటగా లేడు, వాడు రవణకే ఎసరు పెట్టాడు. ఏమిట్రా అలా చూస్తారో? వాళ్ళ అమ్మాయిని లేపుకుపోయాడట. మన ఏరియాకే వచ్చుంటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు. ఊరంతా గాలించండి. ఈ రాత్రంతా ఎవరు నిద్రపోకూడదు. ఎంత కావాలంటే అంత తాగండి. ఈ ఊళ్ళో ఒక్కిల్లు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వెతకండి. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని రవణ్ణికి అప్పగించాలి. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బు ఇవ్వాలా? ఈ పిల్లెవరు? ఫోన్ చేయటానికి వచ్చింది. ఆ? ఫోన్ చేయటానికి వచ్చింది. ఏయ్ పిల్ల, ఏయ్ ఆగు ఆగు, ఏయ్ దాన్ని పట్టుకోరా. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. 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 ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తావే? ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు రవణకు రేయ్ జలగంట, నేనెవరో నీకు తెలుసు కదా? కసాయి కాళి. ఇక్కడ ఘాట్లేదేమిటా అనుకుంటున్నావా? నిన్ను కైమాకెందుకు కొట్టేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు. ఇది నా కోటరా. ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇద్దరూ వచ్చి బండెక్కండి. అదే ఒక్క నిమిషం టైం నేను నీకు ఇస్తున్నాను. మీ వాళ్ళందరినీ తీసుకుని ప్రాణాలతో పారిపో. రే రే రే, వీడి మాటలు విన్నారా? నన్ను చంపుతాడట. చంపు 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 చంపు, రా, 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 చంపు 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 చంపు, చంపు 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 చంపు.
బలంగా పడవలేదు, ఏమీ కాదు. త్వరగా పో. పోనీ జలగంట తీసుకొచ్చిన కారు అదేరా, బండి ఆపు. ఆ కార్ లాగే ఉందన్నా తీసాపరా. అలాగే అన్న. రేయ్ జాగ్రత్త రా. రేయ్, అందరూ వెళ్ళిపోతారు. రండి. అన్న ఈ బండిలో వెళ్దామన్నా. అందులో డీజిల్ లేకే కదా వదిలేశాడు పిచ్చనాయాల. చంద్ర ఏమైంది చంద్ర? చంద్ర 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 అయ్యో చంద్ర ఓ భావి భారత విధాతలారా, యువతి యువకులారా, స్వానుభవమున తెలుపుతుంటిని వినల్డి నా మాట. హే లవ్ ఆడుకొని పెళ్లి చేసుకొని చల్లగా కాలం గడపాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలు. వాళ్ళు ఎన్నో బాధలు పడి వచ్చారు, నువ్వు పాట పాడి ఎగతాళి చేస్తావేంది? చాలా విచిత్రంగా ఉందయ్యా మీ ప్రేమ. అసలు నువ్వెవరో, ఏం చేస్తా ఉంటావో ఇవేమి తెలియకుండా ప్రేమించింది ఈ పిల్ల. బాగుందయ్యా, చాలా బాగుంది. చాలా ఇడ్డూరంగా ఉందయ్యా మీ ప్రేమ. ఏందమ్మా ఏడుస్తుండా? ఇద్దరు ఇక్కడికి వచ్చేసరిగా ఇంకేమి కాదమ్మా, దిగులు పడక. ఇక్కడ మేమందరం ఉన్నాంగా, మీ ఇద్దరికి రాసి పెట్టినట్టుంది. అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు, వైజాగ్ లో పుట్టిన ఈ పిల్లాడు కలకత్తాలో కలుసుకుని ప్రేమించుకున్నారు. అంతా మంచి జరుగుద్దమ్మా. ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు, ఇంకేం పర్లేదమ్మా. మంచి గాలేస్తా ఉంది, వెళ్ళి పడుకోండి. మిగతా పొద్దున్నే మాట్లాడుకుందాం. దొన్నపోతా భయపడి చచ్చాను కదా. కారణమేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నీ చెంతనున్నది. పదండి పదండి, పదండ్రా పదండి. చంద్ర జలగంట మర్యాదగా భాగ్యం పంపు. అతి తెలివి చూపించావంటే వీళ్ళెవ్వరూ ప్రాణాలతో ఉండరు. వాళ్ళనేం చేయకండి, ఏం చేయకండి. నేను రావాలంతేగా, వస్తున్నాను. శ్రీశైలం జలగంట వేసేయ్. ఏసారావుని రేయ్, ఆ పిల్ల వచ్చేసిందిగా, మూసుకుంటండి రా. ఇంకా ఆనేసండి రండి. ఏంట్రా అన్నా జలగంట నుంచి వస్తున్నాడన్నా. రేయ్, వెళ్ళి పట్టుకోండి రా. గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. అంకన్నా నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మాట్లాడాలన్నా నీతో మాట్లాడాలి. నేను గొడవ పెట్టుకోవడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. నీతో మాట్లాడాలన్నా వదలరా వాళ్ళని. ఇంత పనిచి నేను నీకు తెలుసు.
కొడతాను, డబ్బిస్తే మందు కొడతాను, అంతే. ఎవరితోనూ నవ్వుతూ కూడా మాట్లాడింది లేదు. కానీ భాగ్య విషయంలో నేను అలా ఉండలేకపోతున్నాను. భాగ్యని, నాయుడు పెట్టని దేన్ని నేను మర్చిపోలేను. అక్కడున్న ఒక్కొక్క నిమిషం నాకు కొత్తే. ఇంతవరకు నేను జీవించింది జీవితమే కాదు, ఇకపై జీవించబోతున్నానే అదే నా జీవితం. అది భాగ్యతోనే. సరే, ఇన్నాళ్ళుగా మొత్తం ఉన్నవాడని కొంచెం కూడా ఆలోచించకుండా లేపేమన్నాడు. అందుకే నేను కోపంలో అలా నడుచుకున్నాను. కానీ అది ఇప్పుడు నువ్వా నేనని పోటీ పడే లెవెల్కి పెరిగిపోయింది. నేను పోటీ పడ్డానికి, గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. ఆయన ఒకటి చేస్తే, నేను ఒకటి చేస్తే, మళ్ళీ ఆయన ఒకటి చేస్తే, మళ్ళీ నేను ఒకటి చేస్తే, ఇలా మళ్ళీ 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 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే ఇదే నా జీవితం. నేను ఎవరి కళ్ళల్లోనూ పడకుండా భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతంగా ఉంటాననుకుంటున్నాను. అది రవి యాదవ్ ప్రశాంతంగా ఉంటేనే జరుగుతుంది. ఆయన్ని ప్రశాంతంగా ఉంటామని చెప్పు, నన్ను వదిలేమని. ఇది నువ్వే ఎలాగైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. శ్రీశైలం, నేను రంగాని మాట్లాడుతున్నాను. రవేనా ఎక్కడున్నారో చూసి చెప్పు, ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడి చూశాను, ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వైన్ని ఎదిరించినట్టు తప్పుగా అనుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. హలో, చెప్పు. ఎక్కడ, ఎప్పుడు? సరే. రవి నా నీకు స్పాట్ పెట్టాడు. వాళ్ళూరు నుంచి ఎవరినో రప్పించాట. నీకోసం వెతుకుతున్నారట. శ్రీశైలం నిన్ను చూపించడానికి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇప్పుడే ఫోన్లో నరసింహం చెప్పాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎక్కడున్నారు? హోటల్ దస్పల్లాలో ఉన్నారట. ఒరే బామర్దే, ఈ శ్రీశైలం పెద్ద కిలాడిలా ఉన్నాడే. మనిషిని చూపిస్తానని చెప్పి ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. ఆయన చూపితే ఈ పాటి వేసేసి ఊరు వెళ్ళిపోయాం కదా. శ్రీశైలం ఎప్పుడు వస్తానన్నాడు? ఇప్పుడు ఫోన్ చేశాడు. ఏమన్నాడు? రేపు పొద్దున వస్తాడంట. సార్, ఒక బీర్. ఓకే సార్. ఏందిరా ఇదే? మనం వచ్చామని తెలిసి ఆడు ఎస్కేప్ అయ్యాడా ఏంటి? తొందరపడుకు బామర్దా. శ్రీశైలం రేపు వచ్చే మనిషిని చూపిస్తా అన్నాడు. అడక్క వేసేసి పోతా ఉంటమే కదా. మీ వల్ల కాదు. ఎవరా నువ్వు? నీకు జలకంటగాడు తెలుసా? తెలుసు. ఏంటి తెలుసా? ఎక్కడుంటాడ్రా చెప్పు, లేదంటే గొంతు కోసేస్తాను. ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తాడా? వస్తాడు. నీ ఎంకమ్మ ఒత్తి ఆణ్ణి, లేదంటే నిన్నేసేస్తా. మీ వాడేమన్నా పెద్ద పోటుగాడా? బావా, ఆడికి అర్థం కాలేదురా. అర్థం కాలేదా? ఆడేమన్నా పెద్ద మన్మధుడా? అడుగుతున్నాం కదరా, చెప్పరా గూట్లే. మన్మథ వేరు, వీడు జలకంఠ. వీడికి తెలిసిన ఒకే అమ్మాయి భాగ్య. ఆ అమ్మాయి అంటే వీడికి ప్రాణం. అది మాకు తెలుసు. ఆ అమ్మాయికి వీడు బాగా నచ్చాడు. నచ్చితే ఇచ్చి కట్టబెట్టాలా? కట్టబెడితే తప్పేంటి? అసలు ఆ జలకంఠుడు ఎవర్రా? నీలా కిరాయి తీసుకుని మనుషులు కొట్టే రౌడీ బేవర్స్ గడు. నీలా మనుషులు కొట్టే రాక్షసుడు బేవర్స్ రౌడీ పొరంబొక్కు లుచ్చవదవకి ఎందుకురా లవ్వు గిప్పు? ఏంటో రెచ్చిపోతున్నావు? తీరేస్తాను. రౌడీలు దాదాపు లో చేయకూడదా, పెళ్లి చేసుకోకూడదా? అది అడగడానికి నువ్వెవరా? రవి యాదవ్ అన్నాడు జలకంఠ గాని చూసి. వాణ్ణంటే మిమ్మల్ని అన్నట్టే కదా, జలకంఠగాడి మీ చేతే కదా. రవి యాదవ్ ఏదో చెప్పాడని కిరాయి తీసుకున్న వాడిని చంపడానికి వచ్చారు, సిగ్గులేదు? నాకు ఇట్టనే జరిగిందిరా, నాకు ఇట్టనే జరిగిందే. ఇందుకూరుపేట ఇంటిరు లేదో అది నన్ను ఎంతో ఇష్టపడిందిరా. ఈ కారణం చెప్పారా మా ఇద్దరిని అన్యాయంగా ఎడదీసి పారేశారా? ఆ రోజు తాగడం మొదలు పెట్టారా ఈ దరిద్రాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నానా?
జలకంట రౌడీ అయితే రవి యాదవ్ ఏమన్నా జిల్లా కలెక్టరా? అవును కదా ఈడు ఓళ్ళు మంగ అయితే ఆడు మానిటర్ అంతే. రవి యాదవ్ ఇచ్చిన డబ్బు మగర్ కొట్టేయమా రే సర్లేరా ఆ జలకంటకి మనం అంతా సపోర్ట్ చేద్దాం. చేద్దాం సరే. ఆడీడకి వచ్చాడంటే ఓకే, ఇంకాడికైనా వెళ్ళి దాంకున్నాడంటే జలకంట దాక్కునే రకం కాదు. ఎవరైనా వాణ్ణి వెతుకుతున్నారని తెలిస్తే వాళ్ళ ముందుకొచ్చి నిలబడతాడు. అయితే రే కిలాడి గురించి ఏనున్నాను నీ ఎంకమ్మ నువ్వు జాకెట్ కిలాడివిరా. ఏయ్, పెన్నా నదిలో నీళ్లు లేకపోయినా చేపలు పట్టేవాళ్ళం మేము. మా కాడే సెలగాటలా జలగంట నువ్వు మొనగాళ్ళకు మొనగాడిరా. ఎక్కిన మందంతా దిగిపోయింది బావా. ఒరేయ్ కంగారు పడకండ్రా, కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడు మనకి పార్టీ ఇస్తాడు. అట్నా? హ్యాపీ బర్త్డే ఏ బావా ఏంటి? హ్యాపీ మ్యారేజ్. హ్యాపీ బర్త్డే.